మన వాక్యంలోనికి వెళ్ళినప్పుడు, వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళినప్పుడు, మనము ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. అవునా? ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. ఈ లోకంలో ఫిబ్రవరి మాసంలో ఫేమస్ అయింది ఏంటి? వాట్ ఈస్ ద ఫేమస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి? వాట్ ఈస్ ద ఫేమస్ ఏంటి? ప్రేమికుల రోజు అని జరుపుకుంటారు కదా. ప్రేమికుల రోజు అదేంటో మన చర్చి ఓపెనింగ్ కూడా ఫిబ్రవరిలోనే ఉంది, ఎవరు చెప్పలేదు కదా. ప్రేమికుల రోజు, ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే అని చెప్పి, ప్రేమికుల రోజు అని చెప్పి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ లోకంలో మనుషులు జరుపుకున్నట మనం చూస్తూ ఉంటున్నాం, రైట్? బట్ బైబిల్ గ్రంథంలోకి వచ్చినప్పుడు నిజమైన ప్రేమ ఏమిటి? ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైనటువంటి ప్రేమ? ఏది నిజమైనటువంటి ప్రేమ? ఏ ప్రేమ నిజమైనటువంటిది? బైబిల్ గ్రంథంలో ఎన్ని ప్రేమలు ఉంటున్నాయి? అన్ని ప్రేమలలోకి ఏది నిజమైనటువంటి ప్రేమ? ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి వాక్యాంశము అదే. ఏంటి మన వాక్య ధ్యానాంశము అంటే లవింగ్ గాడ్, ప్రేమ స్వరూపి. లవింగ్ గాడ్, ప్రేమ స్వరూపి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం అదే. వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంకి వెళ్దాం. చదవండి ఎవరన్నా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలు. వాక్యం అంటుంది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ అనే పదాన్ని మన అనుదిన జీవితంలో రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం. ఐ లవ్ దట్ థింగ్, ఐ లవ్ దట్ ఫుడ్, ఐ లవ్ దట్ పర్సన్, ఐ లవ్ దట్ జాబ్, ఇలా చెప్పి రకరకాలుగా ప్రేమను వెరీ క్యాజువల్ గా లవ్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. కానీ మనం అనుదిన జీవితంలో ఆ క్యాజువల్ గా దాన్ని ఉపయోగించి దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రేమయే ఉన్నాడు అన్నప్పుడు దానిని కూడా అంతే క్యాజువల్ గా ఆలోచన చేస్తాం, అంతే క్యాజువల్ గా ఆలోచన చేస్తాం, అంతే క్యాజువల్ గా దాన్ని తీసుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్నటువంటి మాట ఎంతో అత్యద్భుతమైనటువంటి మాట. ఎందుకు బ్రదర్ అది అత్యద్భుతమైన మాట అయి ఉన్నది? ఎందుకు అది అత్యద్భుతమైన మాట అయి ఉంటున్నది? ఎందుకు అంటే దేవునిలో ప్రేమ ఉన్నది అని అంటేకినా, ఒకవేళ దేవునిలో ప్రేమ ఉన్నదని రాసి ఉంటే దేవుని గుణాతిశయములన్నిటిలో ప్రేమ ఒక గుణాతిశయముగా ఉండేది. ఇట్స్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. బట్ అలా రాయబడలేదు. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడని రాసి ఉంటున్నారు. బైబిల్ గ్రంథం అంటుంది దేవునిలో ప్రేమ ఉంది అని రాయలేదు, కానీ దేవుడు ప్రేమయే ఉన్నాడని రాయబడి ఉంది. ఎందుకయ్యా గొప్ప మాట అంటే, ప్రేమయై ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆ ప్రేమ అనేది ఆయన సహజ స్వభావము. అంటే హిజ్ నేచర్ ఈజ్ లవ్. ఎందుకు దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి మాట గొప్ప మాట అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆయన సహజ స్వభావము ప్రేమ. హిజ్ నేచర్ ఈజ్ లవ్. నేచర్ అంటే ఏంటి? సహజ స్వభావము అంటే ఏమిటి? అది మనకు అర్థం కావాలి అంటే నేను ఒక ఉదాహరణ చెబుతాను. మానవునికి ఒక సహజ స్వభావం ఉంటున్నది, మనకు ఒక సహజ స్వభావం ఉంది. మన నేచర్ ఏంటి? మానవుని నేచర్ ఏమిటి అంటే పాపము వారి సహజ స్వభావము. పాపము, ద సిన్ ఈస్ మ్యాన్స్ నేచర్. మ్యాన్స్ నేచర్ ఈస్ సిన్. వారి సహజ స్వభావము పాపము. అంటే ఏమిటి అంటే, మనము లేట్గా ఆఫీస్కి వెళ్ళామనుకోండి, బాస్ గారు వచ్చి అయ్యా లేట్ అయ్యింది అన్నారు అనుకోండి. లేట్ అయ్యింది ఏమిటి అని అడిగితే మనం ప్లాన్ చేసుకుని దాన్ని ఏదో ప్లాన్ చేసుకుని ఏమి చెప్పము, చాలా సహజంగా చాలా న్యాచురల్ గా లేదు బాస్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అబద్ధము చాలా న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఎందుకు పాపము మన సహజ స్వభావము. కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఏమన్నా తిట్టేస్తాం. ఎందుకు తిడతాం? పాపము మన న్యాచురల్
స్వభావమే. సహజ స్వభావము, మన నేచర్ సిన్ను. ఎవరైనా ద్వేషించాలి అంటే, ఎవరైనా తిట్టాలి అంటే, ఎవరి గురించైనా చెడుగా చెప్పాలి అంటే వాటికి వెళ్ళి పాపము చేయడం కొరకు మనం ఏ యూనివర్సిటీకో వెళ్ళి చదువుకొని డిగ్రీ చదివి రాము. ఎవరైనా డిగ్రీ చదివి వచ్చారా పాపం చేయడానికి? ఎవరైనా పాపం చేయాలని చెప్పి ఏ స్కూల్లోనే చదువుకొని వచ్చారా? పాపం చేయాలని ఎవరైనా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చారా? కానీ మనం ఎలా పాపం చేస్తున్నాము? ఎందుకు పాపం స్వభావాన్ని కలిగి ఉన్నాం? కారణం ఏమిటంటే మన నేచర్ పాప స్వభావం. మానవుని నేచర్, వాడి సహజ స్వభావం పాపము. అందుకే పాపము లోపల నుంచి చాలా న్యాచురల్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండా చాలా సార్లు మనం పాపము చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే పాపము మన స్వభావము. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే మానవుని స్వభావము పాపము అయితే దేవుని స్వభావము ప్రేమ. మన నేచర్ పాపం అయితే ఆయన నేచర్ ప్రేమ. ఆయన నేచర్ ప్రేమ. మన పాపాన్ని క్షమించే అంత ప్రేమ. మన పాపం అంతటిని ఆయన క్షమించి మన రక్షణలో నడిపించే అంతటి ప్రేమ, మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టే అంతటి ప్రేమ. ఎందుకయ్యా అంటే God is love, his nature is love. His nature is love. ఆయన ప్రేమ అన్నది ఆయన సహజ స్వభావము. ఆయన ప్రేమ సహజ స్వభావము కాబట్టే పరలోకములో కూర్చునిన్నటువంటి ఆయన పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు నా కొరకు ఆ ప్రేమను చూపించుట కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు జీవితం అంతా ప్రేమ మనం చూస్తాము. ఆయన మాటల్లో ప్రేమను చూస్తాము, ఆయన నడవడికలో ప్రేమ చూస్తాము, ఆయన అద్భుత కార్యాల్లో ప్రేమ చూస్తాము, ఆయన ఆశ్చర్య కార్యాల్లో ప్రేమ చూస్తాము, ఆయన శిలువ త్యాగంలో ప్రేమ చూస్తాము. ఆయన శిలువనెక్కి కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని చూస్తే అయ్యా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించున్న మాటలో ప్రేమను చూస్తాము. శిలువలో చనిపోతూ పక్కనున్నటువంటి దొంగ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నటువంటి మాటలో ప్రేమను చూస్తాము. ఆయన మరణంలో ప్రేమను చూస్తాము, ఆయన పునరుత్థానంలో ప్రేమను చూస్తాము, ఆయన జీవితం అంతా ప్రేమను చూస్తాము. ఎందుకు బ్రదర్ అంటే God is love, his nature is love. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమ అన్నది ఆయన సహజ స్వభావము. ఆ ప్రేమ అన్నది ఆయన సహజ స్వభావము. ఆ ప్రేమ ఎటువంటిదో కొన్ని ఆత్మీయ సంగతులు నేను మీ మధ్యకు తేవాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఆ ప్రేమలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఆత్మీయ సంగతులు మీ మధ్యకు తేవాలని ఆశపడుచున్నాను. ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. దానికి ముందు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయో నేను మీకు కొన్ని వివరాలు ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాను. బైబిల్ గ్రంథం రాసినప్పుడు నూతన నిబంధన గ్రీకు భాషలో రాశారు, పాత నిబంధన హిబ్రూ భాషలో రాశారు. ఆ భాషలో గ్రంథాలను రాసినప్పుడు ఆ భాష రిచెస్ట్ లాంగ్వేజెస్ అంటే అర్థం ఏమిటి అంటే ఆ భాషలో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి భావానికి ఒక పదం ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్నటువంటి ప్రేమకు ఆ భావానికి ఒక పదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమకు ఆ భావానికి ఒక పదం ఉంటుంది. స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు ఆ భావానికి ఒక పదం ఉంటుంది. కానీ వాటిని ఆ భాషలో రాసినటువంటి బుక్స్ ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు మన భాషలో ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, మన భాషలలో ఆ పదాలు ఉండవు. ఏ పదమైనా ప్రేమగానే రాయడము, ప్రేమగానే వాటిని వివరించడం మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో కాంటెక్స్ట్ చూసినప్పుడు ఈ లోకంలో ప్రధానముగా 4 ప్రేమలు మనకు కనిపిస్తాయి. 4 రకాల ప్రేమలు. మొదటి ప్రేమ స్టోర్గే అంటారు. గ్రీకు భాషలో స్టోర్గే, STOREGE, స్టోర్గే అంటే ఏమిటి అంటే ఫ్యామిలియల్ లవ్. ఫ్యామిలీ అనగా రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ప్రేమను స్టోర్గే అంటారు. రక్త సంబంధికులు, తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, రక్త సంబంధికులముగా సహోదరులు కావచ్చు, మన రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ప్రేమను స్టోర్గే అని పిలుస్తారు. రెండో రకమైనటువంటి ప్రేమ ఫిలియా. PHILIA,
ఫిలియా అంటే ఏంటంటే స్నేహితుల మధ్యన ఉన్నటువంటి ప్రేమను ఫిలియా అని పిలుస్తారు. స్నేహితుల మధ్యన ఉన్నటువంటి ప్రేమను, వీరు రక్త సంబంధికులు కాదు అయినప్పటికీ ఒకరి ఎడల ఒకరికి అభిమానముతోను ప్రేమతోను బ్రతుకుతారు. వారిని ఫిలియా లవ్ అనగా స్నేహితుల మధ్యన ఉన్నటువంటి ప్రేమ. మూడో ప్రేమ మోస్ట్ కాంట్రడిక్ట్ లవ్. ఏంటయ్యా అంటే ఏరోస్. ఏంటయ్యా ఈ ప్రేమ అంటే రొమాంటిక్ లవ్. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధం. దురదృష్టకరమైనటువంటి సంగతి ఏమిటి అంటే ఈ రోజు లోకములో జరుగుతున్నటువంటి ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి అన్ని ఈ రొమాంటిక్ లో భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి సంబంధాన్ని రోడ్లపైకి తీసుకుని వచ్చి సమాజంలో విపరీత పోకడలకు పోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమికుల రోజును జరుపుకున్నాము కదా, ఈ వారము అందరూ జరుపుకుంటున్నారు కదా లోకములో. ఈ ప్రేమ పేరుతోనే అది జరుగుతూ ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో కానీ దేవుని ఉద్దేశము కానీ ఈ ఏరోస్ అన్నది భార్యాభర్తల సంబంధముగా దేవుడు ఉద్దేశించి తలంచి ఆ ప్రేమ స్వభావాన్ని మనలో పెట్టాడు. దురదృష్టకరముగా ఈ లోకములో ఈ ప్రేమ పేరుతో రకరకాలైనటువంటి పనులు చేస్తూ రకరకాల ఆకృత్యాలు చేస్తూ లోకము ముందుకు సాగుట మనం చూస్తూ ఉంటున్నాం. రకరకాలైనటువంటి రకరకాల ఆకర్షణలను ఈ ప్రేమ పేరుతో మిస్యూజ్ చేయుట మనము చూస్తూ ఉంటున్నాం. రొమాంటిక్ లవ్. దేవుడు భార్యాభర్తల కొరకు ఆ భావాన్ని మనలో ఉంచాడు. భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండవలసినటువంటి సంబంధం. మూడోది రొమాంటిక్ లవ్, దట్ ఈస్ ఏరోస్. నాలుగోది అతి ముఖ్యమైనది, ఈ మూడిటి కన్నా మించినది ఏది అంటే అగాపె లవ్. దేవుని యొక్క ప్రేమ. ఎందుకు బ్రదర్ దేవుని ప్రేమ గొప్పది అంటే ఈ ప్రేమ అన్నిటికంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన నేచర్, ఆయన సహజ స్వభావము ప్రేమ అయి ఉన్నది. అందుకే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకు గొప్పది? ఎన్నిటికంటే గొప్పది? ఎలా గొప్పది? ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళతాను. మొదటి భాగానికి మనం వెళ్దాం. దేవుని ప్రేమ మొట్టమొదటిగా తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పది. వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 49:15. యెషయా గ్రంథం 49:15 చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. తల్లి గర్భమున పుట్టినప్పుడు ఆ చంటి బిడ్డ తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన ప్రేమను గురించి చెబుతూ అయ్యా నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో, నేను నిన్ను మరవనునయ్యా అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుచున్నది. అలాగే కీర్తన గ్రంథంకి వెళ్దాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన 10వ వచనం చదువుదాం. కీర్తనలు 27:10. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనం చదువుదాం. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఈ మాటలు చాలా పాటల్లో లిరిక్స్ గా రాయబడ్డాయి. చాలా పాటల్లో మనం ఇందాక పాడుకున్న పాటల్లో కూడా తల్లి మరచిన గాని తండ్రి విడిచిన గాని పాట పాడుకున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం 15 బహుశా 10-15 years బ్యాక్ నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఈ పాట పాడినప్పుడు, ఈ వర్షాలు పాడుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఎక్కడైనా తల్లి బిడ్డను మర్చిపోతుందా? ఎక్కడైనా తండ్రి బిడ్డను విడిచిపెడతాడా? ఈ డౌట్ నాకు వచ్చేది. ఎందుకు వాక్యం ఇలా ఉంటుంది? ఎందుకు వాక్యము ఇలా మాట్లాడుతూ ఉంది? తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెడతారా? కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇది అంత పెద్ద విషయం కాదు. కానీ ఏ సమాజంలో మనం బ్రతుకుచూ ఉన్నాము అంటే పుట్టిన బిడ్డను తల్లిదండ్రులు డబ్బుల కోసం అమ్ముకుంటున్నటువంటి ఎంతో విషయాలను మనం వార్తల్లో చదువుతున్నాం, వార్తల్లో చూస్తూ ఉంటున్నాం.
తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలను అమ్ముకుంటున్న పరిస్థితిలో మనం బ్రతుకుచూ ఉన్నాం. తల్లిదండ్రులు వారి వ్యసనాలకు లోనై, వారి వ్యసనాలకు బానిసై ఈ లోకంలో బిడ్డలను పట్టించుకొనక, వారి భవిష్యత్తును గాలి కొదిలేసి, సరైన తిండి పెట్టక, సరైన చదువు చెప్పించలేక, వారి వ్యసనాలకు బానిసై బిడ్డల భవిష్యత్తును రోడ్డు మీద పడేస్తున్నటువంటి ఎంతో మంది తల్లిదండ్రుల గురించి మనం వింటున్నాం, మనం చూస్తూ ఉంటున్నాం. అద్భుతమైనటువంటి గర్భము అనేటటువంటి గర్భము అనేటటువంటి బిడ్డను కనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని స్త్రీకి కల్పిస్తే, స్త్రీ తన గర్భాన్ని రెంట్కిస్తూ, బాడుగకిస్తూ, దానిని బాడుగకిస్తూ బిడ్డలను కని ఆ బిడ్డలను మరొకరికి ఇస్తున్నటువంటి విపత్కర ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుచున్నాం. దానినే సరోగసి అంటున్నాం. విపత్కరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఆ వాక్యము మాట్లాడుతుంది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడుచున్నాడు. బాబు నాయన, కొన్ని దినాలు వస్తాయి, తల్లి మర్చిపోయే దినాలు వస్తాయి, తండ్రి మర్చిపోయే దినాలు వస్తాయి. ఇదిగో తండ్రులు బిడ్డలను పెంచి పెద్ద చేయవలసినటువంటి తండ్రులు తాగి కళ్ళు మిన్ను కానరాక ఇంటికి వచ్చి బిడ్డల మీద చేతులు వేస్తున్నటువంటి తండ్రులు వచ్చే కాలము ఒకటి వస్తుంది. ఇదిగో ఆ కాలము వచ్చినా, నీ తల్లి విడిచినా, నీ తండ్రి నిన్ను విడిచినా, ఇదిగో నేను నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, నిన్ను కాచేవాడిగా నేను ఉన్నానని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడనై ఉన్నానయ్యా. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోయినా, ఇదిగో నిన్ను గర్భమున రూపించేది మొదలుకొని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను. ఇదే అయ్యా దేవుని ప్రేమ. ఇది దేవుని ప్రేమ. తల్లిదండ్రులు విడిచిన విడువని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ. 2 రకాల తల్లిదండ్రులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం, బిడ్డలను విడిచిపెట్టిన తల్లిదండ్రుల గురించి వాక్యం మాట్లాడుతూ, తల్లిదండ్రులు విడిచిన నేను విడవక, నిన్ను ఎడబాయక నేను నిన్ను కాస్తానని చెప్పి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మన విశ్వాసంలోనికి వచ్చాం, విశ్వాసమయ్యాం, దేవుని నమ్మాం, రక్షణలోనికి వచ్చాం, నీతిలోను పరిశుద్ధతలోను బ్రతుకుచూ ఉన్నాం. మరి విశ్వాసులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలా ఉండాలి? దేవుని నమ్ముకునేటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎలా పెంచాలి? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, నువ్వు నీ తండ్రిని విడిచి రావాలి. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. ఇదిగో నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అబ్రహాము వచ్చినప్పుడు దేవుడు కనాను దేశాన్ని అబ్రహాముకు చూపించాడు. దానినే వాగ్దాన భూమి అన్నాం. ఆ వాగ్దాన భూమిలోనికి అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము బ్రతుకుచూ ఉన్నప్పుడు లేక ఆయనకు కొడుకు పుట్టాడు. ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఆయన యవనస్తుడైనప్పుడు ఆయన యవనస్తుడైన తర్వాత ఆయనకు వివాహము చేయదలిచి తన పనివాన్ని పిలిచి అబ్రహాం అన్నాడు, ఇదిగో నా దేశానికి వెళ్ళాలి, నా ఊరికి వెళ్ళాలి, నా సొంత వారి దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి వివాహము కొరకు ఒక కన్యకను నువ్వు తీసుకొని రావాలి. దాసుడు అన్నాడు, అయ్యా నేను వెళతాను, అది ఎంతో దూరంలో ఉంది కదా, ఒకవేళ ఆ కన్యక రాకపోతే నేను నీ కుమారుని తీసుకుని వెళ్ళవచ్చా? అబ్రహాం అన్నాడు, నో, కూడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా బిడ్డను తీసుకుని వెళ్ళకూడదు సుమి. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డను తీసుకుని వెళ్ళకూడదు. ఎందుకు తీసుకుని వెళ్ళకూడదు? నా బిడ్డ బ్రతికితే దేవుని వాగ్దాన భూమిలో బ్రతకాలి, నా బిడ్డ బ్రతికితే దేవుని వాగ్దానంలో బ్రతకాలి, నా బిడ్డ బ్రతికితే దేవునిలో బ్రతకాలి. విశ్వాసులైన తండ్రులు ఆలోచన చేస్తుంటున్నారా? విశ్వాసులుగా ఉన్నటువంటి తండ్రులు ఆలోచన చేస్తుంటున్నారా? నీ బిడ్డను ఎలా పెంచుతూ ఉంటున్నావు? నీ బిడ్డను ఎక్కడ పెంచాలని ఆశపడుచు ఉన్నావు? అన్నాకు బిడ్డలు లేరు. దేవుని మందిరానికి వెళ్ళింది, ఎంతో ప్రాధాన్యపడింది, ఎంతో ప్రార్థన చేసింది, కన్నీరు విడిచింది. దేవుడు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఆమెకు కుమారుడు పుట్టాడు. లేక పుట్టినటువంటి కుమారుడు సమూయేలుని పేరు పెట్టింది. సమూయేలుని పేరు పెట్టి ఆయనకు పాలు విడిచినప్పుడు ఆయనను తీసుకుని వెళ్ళి దేవుని మందిరముకు ఆయనను అప్పగించింది.
దేవుని మందిరానికి అప్పగించింది. ఏంటయ్యా ఆ తల్లి చేసిన పని? ఆ తల్లి అనుకుంది, నా బిడ్డ పెరిగితే దేవుని సన్నిధిలో పెరగాలి, నా బిడ్డ పెరిగితే దేవుని వాక్యంలో పెరగాలి, నా బిడ్డ పెరిగితే దేవుని సేవకుడిగా పెరగాలి. తల్లులు ఆలోచిస్తున్నారా? నీ బిడ్డ ఎలా పెరగాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ బిడ్డను ఎలా పెంచాలని నువ్వు కోరుకుంటున్నావు? తల్లిదండ్రులు ఆలోచన చేయండి. ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేను మీ మధ్యకి తేవాలని ఆశపడుచు ఉన్నాను. తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని సన్నిధిలో, దేవుని వాగ్దాన భూమిలో నా బిడ్డ పెరగాలని ఆశపడ్డాడో, ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు ఇస్సాకు జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో తప్పులు చూస్తాం. అబ్రహాము జీవితంలో రకరకాలైనటువంటి తప్పుడడుగులు మనం చూస్తాం. ఏ తప్పటడుగు లేని జీవితం ఇస్సాకుదే. ఏ తప్పు, ఏ బలహీనత లేని జీవితం ఇస్సాకుదే. ఏ బలహీనత లేని జీవితాన్ని ఇస్సాకులో మనం చూస్తాం. ఇస్సాకు గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఇస్సాకు నీతిమంతుడై విత్తనము వేసినప్పుడు 100 ఫలము పొందేవాడయ్యాడు. ఎలాగయ్యాడు? దేవునిలో తండ్రి పెంచితే అయ్యాడు. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడు అంటే, ఇశ్రాయేలుల చరిత్ర న్యాయాధిపతుల కాలం నుంచి రాజుల కాలానికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే ఆయన చేతుల మీదుగా 2 రాజులు అభిషేకించబడ్డారు. ఒకరు సౌలు, 2 దావీదు. ఇశ్రాయేలు చరిత్రను ట్రాన్స్ఫార్మ్ చేసేటటువంటి గొప్ప ప్రవక్తగా సమూయేలు నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? తల్లి తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెరగాలని ఆశపడితే ఆ బిడ్డ అలా అయ్యాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. తల్లిదండ్రులు బిడ్డలను పెంచుటలో ఎటువంటి ఆలోచనలను కలిగి ఉన్నారు? విశ్వాసులుగా మనం ఉన్నప్పటికీ మన బిడ్డలు పెంచుటలో తల్లిదండ్రులకు మనం ఏ విధంగా ఉంటున్నామంటే, ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు అందించడానికి మనం ఏం చేస్తామంటే, ఏ స్కూల్ బాగుందో వెతుకుతాం. ఏ స్కూల్లో టీచర్స్ బాగున్నారు, ఏ స్కూల్లో టీచింగ్ బాగుంది, ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంది, ఏ స్కూల్లో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ బాగుంటున్నాయి అని చెప్పి చాలా మందిని అడుగుతాం. చాలా రీసెర్చ్ చేస్తాం. అన్ని రీసెర్చ్ చేసి ఆ స్కూల్లో వేలకు వేలు, లక్షలు కట్టి ఈ లోక జ్ఞానము కొరకు వారిని స్కూల్లో చేర్పించిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు మనం వెళ్ళినప్పుడు బాబు బుక్స్ కి 5,000 అంటే 5,000 కడతాం, 10,000 అంటే 10,000 కడతాం, 15,000 అంటే 15,000 కడతాం. ఆ బుక్స్ తీసుకుని వచ్చి అట్టలు వేసి దానిపై స్టిక్కర్లు వేసి వారి పేరు రాసి క్లాసు సెక్షన్లు రాసి ఒక మంచి బ్యాగ్ తీసి ఆ బ్యాగ్ లో పెట్టి వారిని స్కూల్కి పంపిస్తాం. ఎందుకు ఇదంతా చేస్తున్నాం? లోక జ్ఞానము మా బిడ్డలకు కావాలని చెప్పి చేస్తూ ఉంటున్నాం. ఆదివారం రెడీ అయినప్పుడు వాడు చర్చికి వెళ్తున్నప్పుడు, బాబు నీ చేతిలో బైబిల్ ఉందా అని అడగం. నీ చేతిలో బైబిల్ ఉందా అని అడగం. నీ చేతిలో బైబిల్ ఉందా అని అడగం. బైబిల్ స్టోర్కి వెళ్ళి బైబిల్ చూసినప్పుడు ఇక్కడ 10,000 15,000 లోక జ్ఞానం కొరకు అకాడమిక్ బుక్స్ కొంటాము. కానీ అక్కడికి వెళ్ళి బైబిల్ 500 అంటానే, 500 అంటాం. ఆఫీస్ నుంచి, పని బాటల నుంచి ఇంటికి వచ్చి, బాబు నువ్వు హోంవర్క్ చేసావా, అమ్మ నువ్వు హోంవర్క్ చేసావా అంటాము. కానీ బాబు ఈరోజు నువ్వు బైబిల్ చదివావా అని అడగం. పొద్దున లేస్తూనే నీకు ఈరోజు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా అమ్మా, నీకు ఈరోజు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా బాబు అని చెప్పి అడుగుతాము. కానీ మనం ప్రార్థన చేసావా బాబు, నువ్వు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు అని బిడ్డలను అడగం. ఏ విధంగా పెంచుతుంటున్నారు బిడ్డలను ఈ దినాన? ఆ దినాన్ని అబ్రహాం అనుకున్నాడు, నా బిడ్డ దేవుని జ్ఞానంలో పెరగాలనుకున్నాడు, దేవుని సన్నిధిలో పెరగాలనుకున్నాడు. హన్నా అనుకుంది, నా బిడ్డ దేవుని సేవలో పెరగాలనుకుంది. అందుకే వారు గొప్పవారు అయ్యారు. దే బికెమ్ ఏ గ్రేట్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశ చరిత్రను మార్చేటటువంటి నాయకులుగా ఎదిగారు. నీ బిడ్డలు నాయకులు అవ్వాలంటే, నీ బిడ్డలు ఉన్నత స్థితిలోకి రావాలి అంటే, నీ బిడ్డలను దేవుని జ్ఞానంలో పెంచుట నువ్వు నేర్చుకోవాలి. 2 రకాల తల్లిదండ్రులు ఈ లోకంలో మనకు కనిపిస్తుంటున్నారు. మొదటి రకం దేవునిలో బిడ్డలను పెంచిన తల్లిదండ్రులు. 2వ రకం తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి వారు, తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టినటువంటి వారు. ఒకవేళ దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినట్లయితే నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. ఎంత గొప్ప ప్రేమ! ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఆలోచించారా? నీ బిడ్డలను, మన బిడ్డలను మనం ఎంతగానో ప్రేమించవచ్చు, మనం ఎంత మంచి తల్లిదండ్రులుగా ఉండొచ్చు. ఒకానొక దినమున వారిని విడిచిపెట్టాల్సిందే. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారు, దేవుడు పిలిచాడు, నరులారా తిరిగి రండి అని పిలిచాడు. దేవుని పిలుపుని అందుకొని వారిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు, కానీ దేవుని వాక్యం అంటుంది, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను
నేనే. హల్లెలూయా. ఎందుకు దేవా నా ఎడల నీకు అంత ప్రేమ? ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుని వాడుగా నువ్వు ఎందుకుంటున్నావు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోకపోయినా, నా తల్లిదండ్రులు నా భవిష్యత్తు గురించి ఆలోచించకపోయినా, ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకొని చాకేవాడిగా, చంకర పెట్టుకునేవాడిగా నువ్వు ఎందుకుంటావు? ఎందుకు నా మీద నీకు అంత ప్రేమ అంటే దేవుడు అంటున్నాడు, బికాస్ ఐఎమ్ లవింగ్ గాడ్, మై నేచర్ ఈజ్ లవ్. నేను ప్రేమ స్వరూపే అంటున్నాను. నా ప్రేమ అన్నది నా సహజ స్వభావం. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమ. హల్లెలూయా. రెండో ప్రేమ నేను జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రుల ప్రేమను ఏమనుకున్నాం? స్టోర్గే. అగాపే ఈస్ మచ్ 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 మోర్ 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 దాన్ స్టోర్గే. దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎంతో ఉన్నతమైనటువంటిది. రెండో ప్రేమ నేను జ్ఞాపకం చేస్తాను. రెండో ప్రేమ స్నేహితుల కన్నా మించిన ప్రేమ, స్నేహితుల ప్రేమ కన్నా మించిన ప్రేమ. యోహాను రాసిన సువార్తకి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవ్వరూ లేరు. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. ఎవడయ్యా మన కొరకు ప్రాణము పెట్టారు అంటే, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, మన పరిశుద్ధత కొరకు, మన నీతి కొరకు ప్రాణము పెట్టిన వాడు మన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ప్రేమ కన్నా గొప్పది ఏది లేదట. గమనించాలి. ఈ లోక స్నేహాల గురించి నేను మాట్లాడతాను. ఈ లోక స్నేహాలు స్కూల్లో చేరుతాం. స్కూల్లో చేరినప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు. వారితో కలిసి ఆడుకుంటాం, వారితో కలిసి తిరుగుతాం, వారితో కలిసి చదువుకుంటాం. హై స్కూల్కి వెళ్ళగానే ఈ ఫ్రెండ్స్ వెళ్ళిపోయి కొత్త ఫ్రెండ్స్ వస్తారు. వారితో భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతాం, చదువుకుంటాం, ఆడుకుంటాం. వారైపోతుంది. కాలేజీకి వెళ్ళినాక మరలా కొత్త ఫ్రెండ్స్ వస్తారు. మరలా కొత్త ఫ్రెండ్స్ తో తిరుగుతాం, మరలా కొత్త ఫ్రెండ్స్ వస్తారు. తర్వాత మరలా గ్రాడ్యుయేషన్కి వెళతాం, ఇంజనీరింగ్కి వెళతాం. కొత్త ఫ్రెండ్స్ వస్తారు. మామ అంటా వస్తారు, మచ్చ అంటా వస్తారు. భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారు. ఇంజనీరింగ్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఉద్యోగంలో చేరితే మరలా కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఉద్యోగం మారినాక కొత్త ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ అయినాక కొత్త ఫ్రెండ్స్. నువ్వు నీ స్టేజ్ లో, నీ లైఫ్ లో రకరకాల స్టేజ్ లో రకరకాలైనటువంటి వ్యక్తులు స్నేహితులుగా వస్తూ ఉంటారు. స్నేహితులు వస్తూ ఉంటారు, స్నేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్నేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్నేహితులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. తర్వాత కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలయ్య. స్నేహితుల ప్రేమ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కొత్త స్నేహితులు వస్తున్నారు, స్నేహితుల లిస్టు మారిపోతుంది, స్నేహితుల ప్రేమ మారిపోతుంది. రకరకాల పరిస్థితులను బట్టి, రకరకాల కండిషన్స్ ని బట్టి, రకరకాల సర్కమ్స్టెన్సెస్ ని బట్టి నీ స్నేహితుల ప్రేమ మారుతూ ఉంది. దేవుని ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ లోకంలో నీ స్నేహితుల ప్రేమ ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ నా ప్రేమ అటువంటిది కాదయ్యా. నా ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే ప్రేమ కాదు, ఈ వారం ఉండి రేపు వారం వెళ్ళిపోయే ప్రేమ కాదు, నీ హై స్కూల్లో మాత్రమే ఉండి నీ ఇంజనీరింగ్ లో నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇదిగో నువ్వు పుట్టిన మొదలుకొని నేను ముదిమి వచ్చే వరకు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవా శాశ్వతమైన ప్రేమతో నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నాలో ఏముంది? నాలో నీతి లేదే, నాలో పరిశుద్ధత లేదే, నాలో జ్ఞానము లేదే, నేను ఏ పాటి వాడను? ఎందుకు దేవా నా మీద నీకు అంత ప్రేమ అంటే దేవుడు అంటున్నాడు, బికాస్ ఐఎమ్ లవింగ్ గాడ్, మై నేచర్ ఈజ్ లవ్.
ఎందుకు బ్రదర్ అంటే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమ స్వరూపిని, ప్రేమ నా సహజ స్వభావం. అందుకు మొదటిగా దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ. రెండోదిగా ఈ లోకంలో ఎన్ని స్నేహాలైనా ఉండొచ్చు. కొన్ని స్నేహాలు నిన్ను నాశనం వైపుకు నడిపిస్తాయి, కొన్ని స్నేహాలు నిన్ను పాపములోనికి నడిపిస్తాయి, కొన్ని స్నేహాలు నిన్ను మోసంలోనికి నడిపిస్తాయి. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదు. ప్రాణము పెట్టిన ప్రేమ, ప్రాణము పెట్టి నిన్ను సంపాదించుకున్నటువంటి ప్రేమ. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ మొట్టమొదటిగా స్టోర్గే, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, రక్త సంబంధికుల ప్రేమ కన్నా గొప్పది. రెండోది ఫిలియో, స్నేహితుల ప్రేమ. ఈ స్నేహితుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమ గురించి మూడో ఆత్మ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడో సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో రకరకాల ప్రేమల గురించి మనం చూసాం. రకరకాల ప్రేమలు. ఈ ప్రేమలన్నీ కూడా, ఈ ప్రేమలు లోకంలో ఉన్న ప్రేమలు ఏదైనా కావచ్చు, స్టోర్గే కావచ్చు, ఫిలియో కావచ్చు, ఏరోస్ కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు. ఈ ప్రేమలన్నీ ఏంటంటే, ఈ ప్రేమలన్నీ దేర్ విల్ బి కండిషనల్ పైన వర్క్ అవుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఏ కండిషన్ లేనిది, దానినే మనం అన్కండిషనల్ లవ్ అంటాం. దేవుని ప్రేమ ఏ ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్, నిర్హేతుకమైనటువంటి ప్రేమ, ఏ కండిషన్స్ లేనటువంటి ప్రేమ. అదేంటి బ్రదర్, తల్లిదండ్రుల ప్రేమలో కండిషన్స్ ఉంటాయా? ఎస్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి ప్రేమలో ఈ లోకంలో కండిషన్స్ ఉన్నాయి. మనము ఎంతగా ప్రేమలో ఉన్నప్పటికీ, ఎంతగా అవతల వ్యక్తిని ప్రేమించినప్పటికీ దేర్ ఆర్ కండిషన్స్. ఏంటంటే కండిషన్స్? తల్లిదండ్రుల ప్రేమ గురించి ఆలోచన చేసినప్పుడు, తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తారు. రకరకాల తల్లిదండ్రులు మనం ఈ లోకంలో చూస్తున్నాము కదా. బిడ్డలు ఎప్పుడైతే వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, వారికి ఇష్టమైనటువంటి చదువుకుంటారో, వారికి ఇష్టమైన వివాహం చేసుకుంటారో, అప్పుడే బిడ్డలు ప్రేమిస్తారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ రోజు నుంచి నీకు నాకు కటీఫ్, ఈ రోజు నుంచి నీకు నాకు కటీఫ్, తర్వాత కాంప్రమైజ్ అవుతారు, తర్వాత వేరే సంగతి. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారిని వెంటాడి వారి మీద పెట్రోల్ వేసి పరువు కోసం తగలబెడుతున్నటువంటి తల్లిదండ్రుల గురించి ఈ దినాన మనము చూస్తున్నాం. ఏంటది? ఆ ప్రేమ ఏంటి? కండిషనల్ లవ్. ఎందుకు? నువ్వు నాకు ఇష్టమైనట్టు బ్రతికితేనే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాకు ఇష్టమైనది చేస్తేనే నేను నా ఇంట్లో ఉండనిస్తా, నువ్వు నాకు ఇష్టమైనట్లు బ్రతికితేనే, నాకు ఇష్టమైనది చదివితేనే, నాకు ఇష్టమైన వాడిని, నాకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకుంటేనే నేను నీ తండ్రిగా ప్రేమిస్తా. ఇట్స్ ఎ కండిషనల్ లవ్. స్నేహితుల మధ్య ప్రేమలు ఎలా వస్తాయంటే, నీ క్వాలిఫికేషన్ చూసి వచ్చే ప్రేమలు కొన్ని, నీ చదువును చూసి వచ్చే స్నేహాలు కొన్ని, నీ డబ్బును చూసి వచ్చే స్నేహాలు కొన్ని, నీ ఉద్యోగాన్ని చూసి వచ్చే స్నేహాలు కొన్ని, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చే స్నేహాలు కొన్ని, నీ అందాన్ని చూసి వచ్చే స్నేహాలు కొన్ని, నీ బాడీ ఆ సిక్స్ ప్యాక్ చూసి వచ్చే స్నేహాలు కొన్ని. ఇవన్నీ కండిషన్సే. ఇవి లేకపోతే ఆ ప్రేమ పొందుకోలేవు. కండిషనల్ లవ్. భార్యాభర్తల ప్రేమకు వద్దాం. ఎరోస్. ఒకవేళ నీ భార్యను, నీ భర్తను ఎంతగానో నువ్వు ప్రేమిస్తుంటే, బ్రదర్ ఏంటి భార్యాభర్తల బంధం కండిషన్ లవ్ అని చెప్తున్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బి ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు భార్యకు కానీ భర్తకు కానీ తన పార్ట్నర్ పైన ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టినప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఒకరు ఆ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతికినప్పుడు వారి ఇద్దరి జీవితము ప్రేమతో ముందుకు సాగుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్ కానీ రాంగ్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు భార్య అనుకుంటుంది, నా భర్త మంచి ఉద్యోగం చేసి శాలరీ తెచ్చి నన్ను, నా కుటుంబాన్ని పోషించాలనుకుంటుంది. ఆ భర్త పెళ్ళైన తర్వాత తాగి రోజు వచ్చి కొడుతున్నాడు అనుకోండి, ఎన్ని రోజులు ప్రేమిస్తుంది? జీవితాంతం ప్రేమిస్తుందా? ముదిమి వచ్చే వరకు ప్రేమిస్తుందా? భర్త గారు పెళ్లి చేసుకున్నారు, భార్య గారు వచ్చారు, వచ్చినప్పటి నుంచి ఈయన టార్చర్ పెడుతుంది. ముదిమి వచ్చే వరకు ప్రేమిస్తాడా? ఎందుకు ప్రేమించట్లేదు? ప్రేమ ఏమైపోయింది? ఇట్స్ కండిషనల్ లవ్. ఐ హ్యావ్ ఫ్యూ ఎక్స్పెక్టేషన్స్, దట్ ఎక్స్పెక్టేషన్స్ హావెంట్ బీన్ రీచ్డ్, సో ఐ డోంట్ లవ్ హర్.
నా ఎక్స్పెక్టేషన్స్ లో ఎప్పుడైతే అవతల వ్యక్తి లేదో ఉండడో ఆ ప్రేమ వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ కండిషనల్ లవ్. కండిషనల్ లవ్. అందుకే ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ బట్టి భార్యాభర్తలు బ్రతకరో వారి ప్రేమ వాడిపోవడం ప్రారంభమవుతుంది. ఆ ప్రేమ వాడిపోవడం ప్రారంభమవుతుంది. కొన్ని దినాల వరకు, కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ప్రేమ వాడిపోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు జనరేషన్ కి ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ డిసిషన్స్. ఆ ప్రేమ వాడిపోవడానికి రోజులు, వారాలు చాలు. ఇంతకుముందు సంవత్సరాలు పట్టేది. భార్యాభర్తల మధ్య ఎరోస్ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ యు స్టే స్టోర్గే, రక్త సంబంధికుల మధ్య కండిషనల్ లవ్. ఇఫ్ యు టేక్ ఫిలియా, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు కండిషన్స్ ఉన్నాయి. ఎరోస్, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమకు కండిషన్స్ ఉన్నాయి. అగాపే లవ్, దేవుని ప్రేమకు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించడానికి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి, దేవుడు మనల్ని ప్రేమించడానికి ఆయన ఏ కండిషన్స్ పెట్టలేదు. మీరు ఒక డౌట్ అడగాలి నన్ను ఇప్పుడు. బ్రదర్ మీరు స్టేట్మెంట్ ఇస్తున్న ఆ స్టేట్మెంట్కి ఆధారం ఎక్కడ? దేవుడి ప్రేమకు కండిషన్స్ లేవని ఎక్కడ ఉంది? చదువుదాం ఒక వాక్య భాగాన్ని. చాలా వాక్య భాగాలు ఉన్న సమయం లేదు కాబట్టి నేను వెళ్ళను, కానీ ఒక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మొదటగా, ఏలయనగా ఎప్పుడు ప్రేమించాడంట? ఇంకను మనము ఎప్పుడు ప్రేమించాడు దేవుడు మనల్ని? బలహీనులమై ఉండగా ప్రేమించాడు. మనం బలవంతులుగా ఉన్నప్పుడు కాదు, మనం బలవంతులమైనప్పుడు కాదు, మనం జ్ఞానవంతులమైనప్పుడు కాదు, మనం రక్షింపబడినప్పుడు కాదు, మనం రక్షణలోకి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు కాదు, బలహీనులమై ఉండగా ప్రేమించాడు. 8వ వచనం చదవండి. ఎప్పుడు ప్రేమించాడు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మొట్టమొదటిగా బలహీనమైనప్పుడు ప్రేమించాడు. రెండోదిగా ఎప్పుడు ప్రేమించాడు? పాపులమై ఉండగా ప్రేమించాడు. ఎంత అద్భుతమైన ప్రేమ అండి! ఈ లోకంలోని ప్రేమలో నువ్వు ఉండద స్థితికి వచ్చినాక, నువ్వు మంచివాడు అయ్యాక, నీ డబ్బును చూసో, నీ పరిస్థితులను చూసో, నీ మంచితనాన్ని చూసో ప్రేమిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా పాపములో ఉన్నప్పుడు, 3వ మాట 10వ వచనంలో ఎప్పుడు ప్రేమించాడట? ఏలయనగా ఎప్పుడు ప్రేమించాడు? శత్రువులమై ఉండగా. నువ్వు ఇంకనూ బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకనూ పాపములో ఉన్నప్పుడు, నువ్వు ఇంకనూ దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా! ఎవరు శత్రువులు? చాలా మంది అనుకుంటున్నారు, అయ్యా యేసుక్రీస్తు ఇదిగో పలానా దేశం వాడు, మా దేశము వాడు కాదు కదా అని యేసుక్రీస్తును శత్రువుగా చూస్తున్న వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. బైబిల్ చించి వేస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. విశ్వాసుల పైన దాడులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. యేసుక్రీస్తును నువ్వు ఎంత శత్రువుగా చూసినా, ఎంతగా ద్వేషించినా ఆయన నిన్ను ఇంకను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు బైబిల్ని చించి వేసినా, బైబిల్ని అవమానించినా, విశ్వాసులను దాడి చేసినా ఆయన ఇంకను నిన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకయ్యా ఆయనకు అంత ప్రేమ అంటే, బైబిల్ అంటుంది హీఈస్ లవింగ్ గాడ్, హిస్ నేచర్ ఈజ్ లవ్. హీఈస్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు. ఆయన ప్రేమ అన్నది ఆయన సహజ స్వభావం. మొట్టమొదటిగా మనం చూసాం తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ. రెండోదిగా స్నేహితుల ప్రేమ కన్నా మించిన ప్రేమ. మూడోదిగా ఆయన ప్రేమ అన్కండిషనల్, నిర్హేతుకమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, పాపములో ఉండగా, మనము ఇంకనూ ఆయనకు శత్రువులుగా దూరముగానే ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎఫ్సి భక్తుడు మనం చదువుకున్న ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్నావు అంటాడు. ఎప్పుడు ప్రేమించాడు దేవుడు? బలహీనులమై ఉండగా. ఇంకా ముందుకెళ్తే జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించావు అన్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కదా! జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించిన ప్రేమ. నాలుగోది జ్ఞాపకం చేస్తాను. ముందుకు వెళదాం. 4వ ప్రేమ. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. అవధులు, బౌండరీస్ ఉండవు. ఇట్స్ ఎ బౌండ్లెస్. ఏ అవధులు లేని ప్రేమ. ఏంటి పెద్ద అవధులు లేని ప్రేమ?
అవధులు లేని ప్రేమ అంటే ఏమిటి? తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమించవచ్చు. తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమించవచ్చు. ఎంతగా ప్రేమించినా వారు ఎగ్జామ్స్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళగలమా? ఎగ్జామ్ సెంటర్లోకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకు? దట్ ఈస్ ద బౌండరీ ఫర్ us. దట్ ఈస్ ద బౌండరీ ఫర్ us. నీ భార్యను, నీ భర్తను నువ్వు ఎంతగానో ప్రేమించవచ్చు. ఎంతగా ప్రేమించినా ఏ అనారోగ్యంతోనో వారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారనుకోండి, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగలమా? వెళ్ళలేం. దట్ ఈస్ ద బౌండరీ. అది అవచి మన బౌండరీ అదే, అంతవరకే మనం వెళ్ళగలం. స్నేహితులు, నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు, ప్రతి శ్రమలోనూ నీ స్నేహితులు నీతో రాగలరా? రాలేరు. దట్ ఈస్ ద బౌండరీ. దట్ ఈస్ వారికి ఆ లిమిట్ అంతే, అంతవరకే వారు రాగలరు, అంతకు మించి వారు రాలేరు. దేర్ ఈస్ ఎ బౌండరీ. ప్రతి ప్రేమకి ఈ లోకంలో ఒక బౌండరీ ఉంది, ఒక అవధి ఉంది. మరి దేవుని ప్రేమకు దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూద్దాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంకి వెళ్దాం. 139 కీర్తనకి వెళ్దాం. 139 కీర్తనలో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దావీదు కీర్తనకారుడు రాస్తూ ఆ దావీదు కీర్తనలో దావీదు రాజు మాట్లాడుచు ఉన్నాడు. 139 కీర్తనకి వెళ్దాం. 139 కీర్తన చూద్దాం. దేవుని ప్రేమ, అవధులు లేని ప్రేమ అంటే అర్థం ఏమిటి చూద్దాం. 139 కీర్తన 4వ వచనం చదువుదాం. 4. యెహోవా నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. తర్వాత వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇటు తెలివి నాకు మించినది ఇదిగో, అది గోచరము, అది నాకు అందదు. తర్వాత చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదునో, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పోవుదునో. నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళములలో పండుకొనినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను సముద్రములో అగాధ జలములలోకి వెళ్ళినను, నువ్వు అక్కడ ఉన్నావు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని ప్రేమకు అవధులు లేవో, బౌండరీస్ లేవో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ అక్కడికి వస్తుంది. నువ్వు పాతాళ గర్భములోనికి వెళ్ళినా దేవుని ప్రేమ వస్తుంది. నువ్వు అగాధ జలములలోనికి వెళ్ళినా దేవుని ప్రేమ అక్కడికి వస్తుంది. నువ్వు ఆకాశమునికి ఎక్కిపోయినా దేవుని ప్రేమ అక్కడికి కూడా వస్తుంది. హల్లెలూయా. ఎందుకు ప్రభువా ఇంత ప్రేమ? నన్ను విడువక ఎడబాయని ప్రేమ. ఏమన్నాడు? ఇందాక నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడువక నేను ప్రేమించు, నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. ఆయన విడిచే దేవుడు కాదు. నువ్వు ఆకాశముకి ఎక్కిపోయినా నిన్ను విడవడు, నువ్వు పాతాళ గర్భానికి వెళ్ళినా నిన్ను విడవడు, నువ్వు సముద్రంలో అగాధ జన్మలలోకి పోయినా నిన్ను విడవడు. ఎందుకు ప్రభువా నీకు నా మీద అంత ప్రేమ? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ లవింగ్ గాడ్, మై నేచర్ ఈస్ లవ్. నేను ప్రేమ స్వరూపే ఉన్నాను. ప్రేమ అనేది నా సహజ స్వభావం. మొట్టమొదటిగా దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పది. రెండోది స్నేహితుల ప్రేమ కన్నా గొప్పది. మూడోది ఆయన ప్రేమ అన్కండిషనల్, నిర్హేతుకమైన ప్రేమ. నాలుగోది అవధులు లేని ప్రేమ. బాగుంది బ్రదర్. దేవుని ప్రేమ గురించి తెలుసుకుందాం. ఈ దేవుని ప్రేమ మనం తెలుసుకున్న తర్వాత ఆ దేవుని ప్రేమలో మన బాధ్యత ఏమిటి? మనం చదువుకున్నట్టు వాక్య భాగానికి వెళదాం. ఏం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనం చదువుకున్నట్టు వాక్య భాగానికి వెళ్దాం. మన బాధ్యత ఏమిటి? ఏమని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన బాధ్యత ఏమిటి చూద్దాం. మళ్ళా చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఏం చేయాలంట? దేవుని ప్రేమను తెలుసుకున్నాం కాబట్టి దేవుని ప్రేమను ఎరిగిన వారమై అన్నాడు. మన బాధ్యత ఏంటి? దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుని ప్రేమను ఎరగాలనగా దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు దేవుని ప్రేమ? దేవుని ప్రేమ నాకు ఎలా తెలుస్తుంది? అంటే బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి నువ్వు చదివితే నీకు దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది. దేవుని ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. మొట్టమొదటి బాధ్యత, నువ్వు దేవుని ప్రేమను ఎరిగిన వాడవై ఉండాలి. తర్వాత అన్నాడు, దేవుని ప్రేమను ఎరిగిన వారమై నమ్ముకొనాలి. దేవుని ప్రేమను మొదట తెలుసుకోవాలి, రెండోదిగా నమ్ముకోవాలి. దేవుని ప్రేమను నమ్మాలి, దేవుని ప్రేమలో విశ్వాసం ఉంచాలి, ఆ నమ్మకంలో కొనసాగాలి. అయ్యా, నా దేవుని ప్రేమ నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించినది. నా దేవుని ప్రేమ నా స్నేహితుల ప్రేమ కన్నా మించింది. నా దేవుని ప్రేమ ఏ కండిషన్ లేనిది. నా దేవుని ప్రేమ అవధులు లేనిది. నువ్వు నమ్మాలి. కిందకి వెళ్ళినప్పుడు తర్వాత చదువుదాం.
ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? నిలిచి ఉండాలి. మొట్టమొదటి ఎరగాలి, రెండోది నమ్మాలి, మూడోది నిలిచి. ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రేమలో. ఏ ప్రేమలో నిలిచి ఉండాలి? ఏ రోజు కాదా? ఏ రోజు కాదా? స్టోర్గే కాదా? ఏ ప్రేమలో నిలిచి ఉండాలి? దేవుని ప్రేమ, అగాపె లవ్, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా వినాలి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు గారి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వారి మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు, వారి రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు భార్య గారు ఏం చేస్తారంటే భర్తకు ఏది ఇష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి ఇష్టాలు ఒకరు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నా భర్తకు ఏ వంట అంటే ఇష్టం, నా భర్తకు ఏ కలర్ అంటే ఇష్టం, నా భర్తకు ఏ డ్రెస్ వేసుకుంటే ఇష్టం, నా భర్తకు నేను ఎలా ప్రవర్తిస్తే ఇష్టం, నా భర్తకు నేను ఎలా మాట్లాడితే ఇష్టం, నా భర్తకు నేను ఎలా అనుదినం నడిస్తే ఇష్టం. ఈ ఇష్టాలు తెలుసుకుని ఆ ఇష్టాల ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన ఇష్టాలను ప్రక్కన పెట్టి తన భర్త ఇష్టాలను తన ఇష్టాలుగా చేసుకుని భార్య బ్రతకడం ప్రారంభిస్తుంది. భార్య భర్తలు జాగ్రత్తగా వినాలి. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకొని, ఒకరి ఇష్టాలను ఒకరిని బట్టి మనము దేవునిలో నడవడానికి ప్రయత్నం చేయాలి. గమనించాలి, భార్య భర్త ఇష్టాలను బట్టి తనను తాను మార్చుకొని ఆ ఇష్టాలలో బ్రతకడం ప్రారంభిస్తుంది. మన పరలోకపు భర్త యేసుక్రీస్తు. మన పరలోకపు భర్త యేసుక్రీస్తు. ఎప్పుడైతే రక్షణలోనికి నువ్వు వచ్చావో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి నువ్వు వచ్చావో, నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ప్రేమలో నిలవబడము అంటే అర్థం ఏమిటి అంటే, ఆయనకు నేను ఏమి చేస్తే ఇష్టం, ఆయనకు నేను ఎలా మాట్లాడితే ఇష్టం, ఆయనకు నేను ఎలా ప్రవర్తిస్తే ఇష్టం, ఈ లోకంలో నేను ఎలా బ్రతికితే ఆయన నన్ను ఇష్టపడతాడు, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం తెలుసుకుని ఆ ప్రకారం బ్రతకాలి. అది ఆయన ప్రేమలో ఉండడం అంటే, అది ఆయన ప్రేమలో బ్రతకడం అంటే. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు వచ్చి, తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇమ్మని అడిగాడు. భాగం ఇమ్మని అడిగినప్పుడు తండ్రి వాడి ఆస్తిని వాడికి పంచాడు. ఆస్తిని తీసుకొని వాడు దూర ప్రాంతానికి వెళ్ళాడు. దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేశాడు. తన ఆస్తినంతా పోగొట్టుకొని తినడానికి తిండి లేక బ్రతకడానికి ఒక పందులో మేపేటటువంటి ఉద్యోగానికి వెళ్ళాడు. పందులు తినే పొట్టును తింటూ ఆ ఆకలి తీర్చుకొని బ్రతకడం ప్రారంభించాడు. రోజు పందులకు పెట్టేటటువంటి ఆ పొట్టు తిని ఆ కడుపు నింపుకొని ఉంటుండగా ఒకానొక దినమున ఆయనకు బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటిలో పని చేసేవాడు నాకన్నా మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు కదా, నా తండ్రి ఇంటిలో పనివారు నాకన్నా మంచి తిండి తింటున్నారు కదా. తండ్రి ప్రేమ అర్థమైంది. నాకు నా తండ్రి కావాలి, నాకు నా తండ్రి ప్రేమ కావాలనుకున్నాడు. నేను నా తండ్రి ప్రేమ కావాలనుకున్నాడు. నేను నా తండ్రి వద్దకు పోవాలనుకున్నాడు. నా తండ్రి ప్రేమలోనికి నేను వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు వాడు తండ్రి ప్రేమలోనికి రావాలి అంటే ఏం విడిచిపెట్టి రావాలి? చెప్పాలమ్మా, ఏం విడిచిపెట్టాలి? ఎక్కడున్నాడు వాడు? పందుల దొడ్డిలో ఉన్నాడు. ఏం మేపుతున్నాడు? పందులను మేపుతున్నాడు. ఏం తింటున్నాడు? పందులు తినే పొట్టు తింటున్నాడు. ఏం విడిచిపెట్టి రావాలి? వాడు తండ్రి దగ్గరికి రావాలి అంటే ఏం విడిచిపెట్టి రావాలి? ఏమున్నాయి వాడి దగ్గర విడిచిపెట్టడానికి? ఏమున్నాయి? పందులు ఉన్నాయంతే. ఏమున్నాయి? పందులున్నాయి. ఆ పందులు తినే పొట్టు ఉంది. ఇప్పుడు తండ్రి ప్రేమలోనికి వాడు రావాలి అంటే వాడు ఏం విడిచిపెట్టాలి? పందులను విడిచిపెట్టాలి. పందులు తినే పొట్టును విడిచిపెట్టాలి. ఈ లోక మాలిన్యం. ఇదిగో నువ్వు తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే, తండ్రి ప్రేమలో నువ్వు బ్రతకాలి అంటే, నీ కుటుంబాన్ని తండ్రి ప్రేమలో నువ్వు కట్టుకోవాలి అంటే, తండ్రి ప్రేమలో నీ విశ్వాస జీవితం వర్ధిల్లాలి అంటే ఈ లోక మాలిన్యాన్ని నువ్వు విడిచిపెట్టి రావాలి. నీ బలహీనతలను విడిచిపెట్టి రావాలి. నీ పాపము జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి రావాలి. అప్పుడు నీకు తండ్రి ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందేవాడిగా ఉంటావు. తండ్రి ప్రేమలో నువ్వు వర్ధిల్లేవాడుగా ఉంటావు, వర్ధిల్లేదానవుగా ఉంటావు.
పందులను విడిచిపెట్టి వచ్చాడు, పందులు తినే పొట్టును విడిచిపెట్టి వచ్చాడు. వాడు వచ్చి ఇంకా దూరముగా ఉండగానే బైబిల్ ఇంకా వాడు దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి వాడిని కౌగిలించుకొని వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకుని వాడికి ప్రశస్త వస్త్రము తొడిగి వాడికి ఉంగరము తొడిగి నా కుమారుడా లోనికి రా అన్నాడు. ఎంతటి ప్రేమ! ఎప్పుడైతే నీ పాప మాలిన్యాన్ని నువ్వు విడిచిపెట్టి వస్తావో, నీ బలహీనతలను నువ్వు విడిచిపెట్టి వస్తావో, ఈ లోక మాలిన్యాన్ని నువ్వు విడిచిపెట్టి వస్తావో, నువ్వు దూరముగా ఉన్నప్పుడే నీ తండ్రి అయిన దేవుడు పరిగెత్తుకుని వచ్చి నీ మీద పడి నిన్ను కౌగిలించుకొని నీకు ముద్దు పెట్టి నీ మీద రక్షణ వస్త్రాన్ని తొడిగి పరిశుద్ధ వస్త్రాన్ని తొడిగి నీ చేతికి ఉంగరము తొడిగి ఇదిగో ఈ నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె నా పరలోక రాజ్యానికి నా పరలోక స్వాస్థ్యానికి వారసురాలని చెప్పి లోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా! ఏం చేయాలి? పందులు తినే పొట్టుని విడిచిపెట్టి రావాలి. పందులను విడిచిపెట్టి రావాలి. తండ్రి ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, తండ్రి ప్రేమలో నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే నీ పందులు తినే పొట్టును నువ్వు విడిచిపెట్టి రావాలి. ఎందుకు ప్రభువా నీ మీద నాకు అంత ప్రేమ? పరిగెత్తుకుని వచ్చావు, ముద్దు పెట్టుకున్నావు, కౌగిలించుకున్నావు, మురికి జీవితమును నా మురికి జీవితాన్ని మార్చావు, ప్రశస్త వస్త్రాన్ని తొడిగావు, రక్షణ వస్త్రాన్ని తొడిగావు, నీ వారసత్వాన్ని నాకు ఇచ్చావు, రాకుమారుడాన్ని పరలోక రాజ్యానికి వారసుని చేశావు. ఎందుకు ప్రభువా నీ మీద నాకు అంత ప్రేమ అని అడిగితే దేవుడు అంటున్నాడు, అయ్యా ఐఎమ్ లవింగ్ గాడ్, నేను ప్రేమాస్వరూపి ఉన్నాను. ప్రేమ నా సహజ స్వభావము. ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని ప్రేమ, అసలైన ప్రేమ. ఈ లోకంలో ఉన్నతమైన ప్రేమ, ఇది ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమలోనికి వద్దాం. ఆ ప్రేమలో మన కుటుంబాలను కట్టుకుందాం. ఆ ప్రేమలో మన బిడ్డల జీవితాలను కడదాం. ఆ ప్రేమలో మనము నిలవబడి మన బిడ్డలను నిలవబెట్టి మన కుటుంబాలను కట్టుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకును సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపింపచేయును గాక. ఆమేన్.